ప్రస్తుతం రవీంద్ర భారతిలో ఉన్నాం. మనతో పాటు వెన్నెల గద్దర్ గారు ఉన్నారు. అయితే ఏదైతే ప్రథమ వర్ధంతి ఉందో వర్ధంతి సందర్భంగా ఇక్కడికి అనేక మంది ఈ ప్రోగ్రాంకి రావడం జరిగింది. ప్రస్తుతం వెన్నెలక్కతో మాట్లాడదాం. అక్క నమస్తే అక్క. అన్న నమస్తే అన్న. అన్నయ్య అనిపోయి దాదాపు 1 ఇయర్ దాటిపోతుంది. ఎట్లా అనిపిస్తుంది అక్క ఈ 1 ఇయర్ కాలం? ముందుగా గద్దర్ అన్న, జహరి అల్ల ఖాన్కై అన్నగారికి, అట్లాగే తెలంగాణ అమరవీరులకి, విద్యార్థి అమరవీరులకి అందరికీ జోహార్లు, విప్లవాది వందనాలు. ఎట్లా అనిపిస్తుందంటే ఏమంటాం, ఒక మహాయుద్ధ నౌక, యుగానికి ఒక మహాకవి వేమన్న, పోతన్న, తిక్కన్న, శ్రీశ్రీ గారు, గురజాడ అప్పారావు గారు, అలాంటి ఎంతోమంది కవుల తర్వాత మహాకవి వాళ్ళు మళ్ళా పుట్టరు. కాకపోతే వాళ్ళ ఆశయాలు, వాళ్ళ పాటలు మనం పాడుకుంటా ముందు పోతాం. ఓకే అక్క, 1 ఇయర్ కాలంలో ఆల్రెడీ గద్దరన్న విగ్రహం ట్యాంక్ బండ్ మీద పెట్టాలని ఒక డిమాండ్ ముంగట పెట్టాం ప్రభుత్వం ముంగట. గతంలో మెదక్ జిల్లాకు కూడా గద్దరన్న పేరు పెట్టాలని చెప్పేసి అన్నారు. ఇవేవి కూడా ఇంతవరకు ప్రభుత్వం అంటే పనులను ఇంత డిలే చేస్తుంది ఎందుకని? మనం ఒక చదువుకున్న వాళ్ళుగా, జర్నలిస్టులు ఉన్న వాళ్ళుగా మనం అందరిలాగా మాట్లాడవద్దు. ప్రభుత్వం వచ్చి ఇప్పటికీ 8 నెలలు అవుతుంది, 9 నెలలు అనుకోండి. 9 నెలల్లో ప్రభుత్వం వచ్చినాక 3 నెలలు 3 మంత్స్ లోపలనే, మళ్ళీ 4 మంత్స్ లోపలనే మనకు ఎలక్షన్స్, ఎంపీ ఎలక్షన్స్ వచ్చినాయి. ఎంపీ ఎలక్షన్స్ వచ్చిన తర్వాత మొత్తం అంటే ఒక కొత్త సంసారం ప్రభుత్వానికి ఏమీ లేవు. పెళ్ళైన కొత్తలకు అన్ని సగబట్టిస్తారు. ఇది మొత్తం ఖాళీ చేసి ఇచ్చిన ఇల్లు, ఖజానా మొత్తం తిన్న ఇల్లు. నువ్వు రాగానే అన్నీ ఇవ్వమంటే ఏడిస్తారన్న. దానికి ఒక సిస్టమ్ ఉంటుంది. ఏది ఇచ్చినా రేవంత్ అన్న కానీ మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏది చేసినా సరే లాంగ్ టర్మ్గా, పకడ్బందీగా, అన్యాయం ఎక్కడ జరగకుండా ఇవ్వాలన్నారు. మనం అడగకుండానే, గద్దరన్న అభిమానులుగా ఏమి అడగకుండానే ఆయననే ఒక చరిత్రాత్మకమైన నిర్ణయం తీసుకొని గద్దర్ అవార్డు ప్రకటించారు. అంటే ఇది ఒక పెద్ద చరిత్ర. ఒక దళిత అణగారిన వర్గాల పేరుని, ఒక దళిత కుటుంబంలో పుట్టిన ఒక అన్నని అవార్డు రూపంలో చిరస్థాయిగా తెలంగాణ ప్రజలకు గుండెల్లో ఉండాలని అప్పచెప్పినారు. అంత నిజాయితీ ఉందంటే మనం వెయిట్ చేయాలి. ఓకే, మేము అడిగే మాటలు జర్నలిస్ట్గా అడగట్లేదు. ప్రజల్లో ఉన్న సందేహాలు కావచ్చు, ప్రజల్లో ఉన్న వ్యతిరేకత గురించి మేము అడుగుతున్నాం. అది మాకు వ్యక్తిగతం కాదు. అట్లాగే ఏదైతే గద్దర్ అవార్డు అని చెప్పేసి ప్రకటించిన తర్వాత సినిమా ఇండస్ట్రీ కావచ్చు ఎలాంటి స్పందించలేదు. కొంతమంది కరాటే కళ్యాణ్ లాంటి వాళ్ళు కొంతమంది దాన్ని వ్యతిరేకించారు. ఎట్లా చూసుకోవాలి? ముందుగా మొన్న రేవంత్ అన్న చెప్పినట్టు ఇంకా ఫిలిం ఇండస్ట్రీ స్పందించడం లేదు అనడానికి కారణము మేము వెళ్ళి కనుక్కున్నాము. అన్న చెప్పిన అనౌన్స్ అయిన తెల్లారి నుంచే అందరినీ కలిసాం మేము. ఫిలిం ఇండస్ట్రీలో ఎఫ్డీసీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళాం, ఫిలిం ఛాంబర్కి వెళ్ళాం. అక్కడ జనరల్ సెక్రటరీని కలిసాం, దామోదరరావు గారిని. అలాగే మా అసోసియేషన్ వెళ్ళాము, మోహన్ బాబు గారి అంకుల్ విష్ణు గారిని కలిసాము. అలాగే మన సుప్రియ అక్క కూడా మనకు అన్నపూర్ణ స్టూడెంట్స్ రెస్పాండ్ అయ్యారు. అలాగే అందరు పెద్ద డైరెక్టర్స్ని కూడా కలిసాము. కలిస్తే వాళ్ళు ఒకటే మాట అన్నారు, గద్దర్ అన్న ఒక మహాకవి, ఆయనలాగా మేము కాలేము. ఆయన నిజ జీవితం నటుడు, జీవితాన్ని నటనగా తీసుకున్నాడు ఆయన. మేము నటిస్తున్నాం, జీవితాన్ని మేము నటిస్తున్నాం. ఆయనకు అవార్డు ఇచ్చిన అంటే మేమందరం ముందు కూడా చెప్పాం. ఇక్కడ లోపము లేట్ ఎక్కడి నుంచి అవుతుందంటే గత 15 ఏళ్ళుగా ఎటువంటి అవార్డ్స్ లేవు ఫిలిం ఇండస్ట్రీకి. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఒక్క అవార్డు ఇవ్వలే. వాళ్ళెంత బాధపడాలి కదా. మా తప్పు కాదు, మేము రెడీగా ఉన్నాము. మనకి ఎఫ్డీసీ నుంచి రావాలి, ఫిలిం డెవలప్మెంట్ ఛాంబర్ నుంచి మనకు, అంటే గవర్నమెంట్ సంస్థ నుంచి మనకు ఏది ప్రొసీజరు, ఏవి అవార్డ్స్ ఇస్తాం అనే ఒక ఫార్మాట్ ప్రొసీజర్ అక్కడ మూవ్ అవ్వాలి. అక్కడ నుంచి మా దగ్గరకు వస్తే మేము ఇక్కడ కమిటీ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఫామ్ చేసుకొని ఇమ్మీడియట్గా రెడీ చేస్తాం. 10 సంవత్సరాల నుంచి అవార్డులు ఇవ్వాలన్నా, 5 ఏళ్ళ అవార్డు ఇవ్వాలన్నా, లేకుంటే కోవిడ్ తర్వాత అవార్డులు ఇవ్వాలా అని వాళ్ళకు కూడా టైం లేదు. అంటే ప్రతిసారి రేవంత్ అన్నను కలుద్దామంటే ఆయన ఎంత బిజీ ఉన్నారంటే టైం ఇవ్వలేకపోయారు. సో ఈ గ్యాప్ మాత్రమే ఉంది. కానీ మనకు ఫిలిం ఇండస్ట్రీ అంతా, అన్ని యూనియన్ సంఘాలు అందరూ చాలా ఆనందంగా ఉన్నారు. వాళ్ళు చాలా డైరెక్ట్గా వెళ్ళి కలిసినప్పుడు డైరెక్ట్గా చెప్పారు, మాకు ఏమీ అభ్యంతరం లేదు, మాకు చాలా ఆనందంగా ఉంది, చాలా గర్వంగా ఉంది అని చెప్పారు. సో అది డెఫినెట్లీ ఇప్పుడు ఎఫ్డీసీకి కూడా వెళ్ళాం మేము. అక్కడ కూడా ఫైల్ మూవ్ అయ్యి మనకు మినిస్ట్రీ దగ్గరకు వచ్చింది. అందరూ బయట ఉన్నారు కాబట్టి వాళ్ళు వచ్చిన తర్వాత వారం లోపల ఆ ఫైల్ మూవ్ అవుతుంది అని చెప్పదలుచుకున్నాను. ఓకే, గద్దరన్న మరణం తర్వాత గద్దరన్న పాడినటువంటి పాటలు కావచ్చు, ఇండియన్ ఫైల్ సినిమా రిలీజ్ కావడం ఎట్లా అనిపిస్తుంది అక్క? గద్దరన్న సినిమాలు కొత్త కాదు. సో సినిమాలు 1970
77 మా భూమి, తర్వాత రంగుల కళ, తర్వాత ఎన్నో సినిమాలకు తన పాటలను ఇచ్చాడు. తర్వాత కోవిడ్ తర్వాత చాలా సినిమాలు తను నటించాడు, పాట పాడాడు, యాక్ట్ చేశాడు. అట్లాగే ఇండియన్ ఫైల్స్, అట్లాగే మనకు సత్యారెడ్డన్న గారి మూవీ దానికి కూడా యాక్ట్ చేశారు. ఉక్కు సత్యాగ్రహము గురించి కూడా అక్కడ వెళ్ళి ఉండి చేశారు, ఉండి అక్కడ నటించడం జరిగింది. ఈ మీడియా మూవీ అసోసియేషన్ మీడియా అనేది ఎంత పవర్ఫుల్ అంటే, మనం ఒక మీటింగ్ పెట్టి మాట్లాడితే ఒక 1000 మంది వింటారు, లేకపోతే మీడియా త్రూ లక్షలాది వేలాది మంది ప్రజలకు రీచ్ అవుతుంది. అద్భుతంగా ఉంటుంది. సో మీడియా అనేది ఒక అద్భుతమైన వేదిక. ప్రతి ఒక్కరు దాన్ని కన్సిడర్ చేసి తీసుకొని అది ఈజీగా ప్రజలకు వెళ్ళిపోతుంది. కాబట్టి గద్దరన్న ఇప్పుడు కాదు, గద్దరన్న ప్రపంచానికి పరిచయం అయిందే మీడియా త్రోని. ఓకే, థ్యాంక్ యూ అక్క. మీరు చెప్పండి గద్దరన్న గురించి 2 మాటలు చెప్పండి. ఒకటే అండి, గద్దరన్న గురించి చెప్పడానికి వయసు సరిపోదు, అనుభవం సరిపోదు. గద్దరన్న జీవితం అనేది ప్రజా ఉద్యమాల జీవితం అనేది అందరికీ తెలిసిందే. గద్దరన్న గురించి మాట్లాడుకుంటే పాట గురించి మాట్లాడుకోవాలి. పాట గద్దరన్నకు పేరు తెచ్చిపెట్టింది, పాట గద్దరన్నకు బంధువులనిచ్చింది, పాట గద్దరన్నకు కుటుంబాన్ని ఇచ్చింది. అంటే యావత్ సమాజంలో గొప్ప కుటుంబాన్ని ఇచ్చింది. అదే పాట గద్దరన్నకు శత్రువులను కూడా ఇచ్చింది. ఎందుకు ఇచ్చింది అంటే ప్రజా పోరాటాలు చేయడం వల్ల ఇచ్చింది. కాబట్టి ఈరోజు రాజ్యంలో ఎటువంటి సమస్య ఉన్నా ప్రశ్న ఎక్కడి నుంచి మొదలైందంటే పాట నుంచి మొదలైంది. ఆ పాటకు పునాది ఎవరంటే గద్దరన్న. కాబట్టి గద్దరన్నను పాటకు, ప్రజా పాటలకు ఆది గురువుగా చూడొచ్చు. అటువంటి గద్దరన్న లేదు సాయి చంద్ కావచ్చు, అతి తక్కువ కాలంలో అంటే తక్కువ వ్యవధిలో ఇలా జరగడము అనేది, ఒక తరంలో గద్దరన్న ప్రవాహం అయితే మరో తరంలో సాయి చంద్ పరుగు అట్లా పరిగెత్తిచ్చిండు యువతను. కాబట్టి అతి తక్కువ కాలంలో ఇలా జరగడం అనేది మా 2 కుటుంబాలకే కాదు, తెలుగు సమాజానికి, తెలంగాణ సమాజానికి, ప్రశ్నించే తత్వానికి, పాట ప్రేమికులకు అందరికీ అదొక పెద్ద లోటుగా భావిస్తున్నాం. ఓకే అక్క, సాయి చంద్ అన్న కావచ్చు, గద్దరన్న కావచ్చు, వీళ్ళ మరణం తర్వాత మీ ప్రయాణం ఎట్లుంటుంది? మా ప్రయాణం ఇప్పటి వరకు పాట ప్రశ్నించింది, సమాధాన్ని వెతికింది, ప్రశ్నకు సమాధానానికి మధ్యలో పోరాటంగా నిలిచింది. ఆ పోరాటం రాజకీయ పోరాటం అయింది. అదే మేము వారసత్వమైనాం. ఆ వారసత్వ రాజకీయ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తాం. ఎక్కడున్నా, ఏ పార్టీలో ఉన్నా మా రాజకీయ మనుగడ అనేది ప్రజాశ్రేయస్సుకే ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.